ఆసుపత్రి డాక్టర్లు నిరసన తెలిపారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేలా సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించే వారికి భరోసా ఇచ్చేలా చట్టం తేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఒక ద్వైత విద్యార్థినిపై జరిగినటువంటి అత్యాచార హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది. ఇందులో భాగంగానే తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా వైద్యులందరూ అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్నిటికీ కొంత విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు డాక్టర్ సఫాయి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని సార్, ప్రధానంగా వైద్యులకు రక్షణకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు పటిష్టంగా అమలు అవుతున్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి సంఘటనలు చేసుకుంటున్నాయి సార్? ఇప్పుడు ఇది చెప్పాలంటే మహిళల పరిస్థితి ఈరోజు భారతదేశంలో అలా ఉంది. 78 ఇయర్స్ అయింది మనకు స్వాతంత్రం జరుపుకున్నాం మొన్నే. అయినా మహిళ ఈరోజు రోడ్డు మీద నడవడం కాదు కదా, ఒక వైద్యం చేస్తున్న డాక్టర్ మీద ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు మహిళ పరిస్థితి ఏమవుతుంది? విలువలు ఏమైపోతున్నాయి? ఎక్కడ పోతున్నాయి? విలువలు పతనం అయిపోతున్నాయి. కానీ ఈరోజు ఒకటేంటంటే డాక్టర్లకి జబ్బులు అనేది వస్తాయి, అది అర్ధరాత్రి వస్తుంది. ఇప్పుడు కాన్పు ఉంటుంది, అర్ధరాత్రి కాన్పు వస్తుంది. యాక్సిడెంట్ అయింది, నైట్ 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు 24 అవ్వచ్చు. రక్తం తెచ్చుకోవాలా, ఎక్స్రే తీసుకోవాలా, పేషెంట్ చూడాలా, పేషెంట్కి సిపిఆర్ చేయాలా, పేషెంట్ కాబట్టి పోరాడే పరిస్థితుల్లో అంటే డాక్టర్స్ అంతమంది ఉంటారు, పేషెంట్లకు ఉన్న డాక్టర్ రేషియో లేదు. అయినప్పటికీ చేస్తుంటారు. ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు మాకు టైం తగ్గించండి, మాకు ఇది ఎప్పుడు స్ట్రైక్ చేయాలి డాక్టర్. ఈరోజు డాక్టర్ రోడ్డు మీద భారతదేశం ఎందుకు అడుగుతున్నారు? అయ్యా మాకు ప్రాణానికి రక్షణ కల్పించిన ఒక డాక్టర్ పరిస్థితి ఏర్పడింది అంటే ఈ యాక్సిడెంట్ ఎప్పుడు అయిద్దో డెలివరీ ఎప్పుడు తెలియదు కదా. అలాంటప్పుడు అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒక మహిళా డాక్టర్ వచ్చి వైద్యం చేయాలని ఎలా కుదురుతుందండి? ఈ పరిస్థితి ఎక్కడ వేర్ ఇస్ ప్రొటెక్షన్? ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ ప్రొటెక్టెడ్ ఏరియా చేయకపోతే, లేదంటే వీళ్ళు సరైన ప్రొటెక్షన్ లేకపోతే, ఇప్పుడే డాక్టర్లు పిల్లల్ని డాక్టర్ చేయడానికి ఇష్టపడడం లేదు, పిల్లలు డాక్టర్ అవడానికి ఇష్టపడడం లేదు. కొన్ని రోజులు డాక్టర్లు ఉండరు. ఈ పరిస్థితి ఏ అమ్మా నాన్న ఆడపిల్లని డాక్టర్ పంపిస్తారు? ఇలాంటి ప్రొటెక్షన్ అనేది డాక్టర్ల కోసమని కాదు మేము డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఇది ఉంటేనే ఫ్యూచర్లో సంఘానికి, సొసైటీకి, ప్రజలకి, బీదవారికి వైద్యం అందాలంటే హాస్పిటల్ ప్రొటెక్షన్ ప్రకటించాలి. డాక్టర్లకి ఒక ప్రొటెక్షన్ లేకపోతే ఎక్కడ ఎలా చేయాలి డాక్టర్ చెప్పండి? మేము కోరిన ఈరోజు మేము రోడ్డు మీద వచ్చి మాకు అనేది మేడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైద్యం చేయలేరు. మీరు మంచి పరిస్థితులు ఉంటే మాకు తెలుసు, ప్రజలకు ఈరోజు హాస్పిటల్ మీద ప్రజలకు ఏ ఇబ్బంది మాకు తెలుసు. కానీ మేము సేవ చేయాలంటే మాకు ప్రొటెక్ట్ యాక్ట్ కావాలి, మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వాలు వెంటనే డాక్టర్ రక్షణ చట్టం ఇస్తే కానీ ప్రజలకు ముందు చాలా నష్టం అయింది. డాక్టర్లు ఎవరు ఉంటారండి, వైద్యం చేయరండి, సేవ చేయరండి. అందువల్ల ఆలోచించి గవర్నమెంట్ వెంటనే దిగొచ్చి ఒక చట్టం చేయమని డిమాండ్ చేస్తాం. అంటే వైద్యం నారాయణో హరి అన్న నినాదంతో భారతీయ సంస్కృతి మొదలవుతుంది. అంటే వైద్యుని దేవుడితో పోలుస్తున్న సందర్భంలోనే డాక్టర్ల మీద రక్షణ కావాలి, డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయంటూ జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ పరిస్థితి పోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం, అవగాహన కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఈరోజు చాలా దుర్దినం. ఏదైతే మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వైద్యులు అని చెప్తాం. ఒక వైద్యుడు కావాలంటే ఎన్నో రకాలటువంటి పరీక్షలు ఎంట్రన్స్ రాస్తాము. అదేవిధంగా 13 పరీక్షలు రాసి పాస్ అవుతాయి, కానీ ఎంబీబీఎస్ పట్టా రాదు. ఆ తర్వాత మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాయాలి. పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వం మనల్ని ఏ విధంగా చూసుకుంటుందో దీని సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక 31 సంవత్సరాలు అవుతాయి, 36 గంటలు పనిచేసింది అక్కడ. అంటే 36 గంటలే ఏ డిపార్ట్మెంట్లో అయినా వర్క్ చేసే ఇది ఉందా? మనకి ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా? 36 గంటలు ఎక్కడ కూడా ఏ వృత్తిలో కూడా చేరు. ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము ఎప్పుడు కూడా టైమింగ్స్ తగ్గించండి, లేకపోతే మాకు జీతాలు పెంచండి అని, ఎప్పుడు జీతాలు ఇవ్వండి అని చెప్పి అడగానే మాకు పెంచండో లేకపోతే మాకు అన్ని సౌకర్యాలు కల్పించడం, కనీస భద్రత, కనీసం వాళ్ళు టాయిలెట్లు సదుపాయం ఎక్కడైతే పోతే అక్కడ రక్షణ కల్పించండి అని చెప్పని అడుగుతా ఉన్నాం. అటువంటి దాన్ని మేము 20 సంవత్సరాలుగా ఐఎంఏ ఆధ్వర్యంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్లు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ఫలితాలు లేకుండా ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో 11 of 2008 అనే యాక్ట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. చాలా మంచి యాక్ట్. మేము అంతా పోరాడాం ఇక్కడ. మేము సుబ్రహ్మణ్యం గారు అయితేనే, మేమైతేనేమి, ఐఎంఏ అప్నా వీళ్ళందరూ కూడా పోరాడిన తర్వాత ఆ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం డాక్టర్లకు ప్రొటెక్షన్ వచ్చింది అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు 7 years ఉంటే కానీ అది నాన్ అవైలబుల్ యాక్ట్ కాదు.
కాబట్టి దాన్ని మన ప్రభుత్వాన్ని గతం నుండి అడుగుతా ఉన్నాం మేము. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం, మీరు ఇచ్చినటువంటి యాక్ట్ని 7 సంవత్సరాలు మార్చండి, అప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది, దాన్ని పోలీస్ మాన్యువల్ పెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అట్లా హాస్పిటల్స్ని సేఫ్ జోన్ కింద తీసుకురండి. ఎందుకంటే సేఫ్ జోన్ డాక్టర్లకే భద్రత లేకపోతే ఇంకా డాక్టర్లు మీ ప్రాణాలు ఏం కాపాడుతారు? ఈరోజు మాకు భద్రత ఉంటే మేము మీ ప్రాణాలు కాపాడుతాం. మాకు భద్రత లేని పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి సెక్యూరిటీ కనీసం 3rd ఫ్లోర్లో ఆమె ఉంటే అక్కడ ఈరోజు ఆమెకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 7,000 మంది వచ్చి దాన్ని మళ్ళీ హాస్పిటల్ కొట్టేసి పోతున్నారంటే అది ఎంత మాత్రం రక్షణ ఉంది? అక్కడ ఉన్నటువంటి సంఘం అక్కడ క్యాజువాలిటీలో రక్షణ లేదు. పైకి వెళ్తే మొత్తం కొట్టుకుంటా 7,000 మంది వెళ్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఈరోజు హైకోర్టే ప్రశ్నించింది వాళ్ళని, మీ హాస్పిటల్ మూసేస్తాము, కనీసం మీరు ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు అక్కడ 144 సెక్షన్ పెడితే ఏమవుతుంది? ఎందుకంటే అంతమంది డాక్టర్స్ నైట్లో అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అటువంటి సైజులు 144 పెట్టకుండా ఈరోజు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఫెయిల్ అయింది. కాబట్టి డాక్టర్స్కి కొన్ని హాస్పిటల్ అయినా, పెద్ద హాస్పిటల్ అయినా మీరు సేఫ్ జోన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో ఉంటుందో ఆ విధమైన సిస్టమ్ తీసుకురండి, సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి ఐఎంఏ కోరుకుంటుంది. అట్లాగే దీన్ని ఓపెన్ సిస్టంలో మనకి దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 1 వారం రోజులు అయిపోయింది, 10 రోజుల తర్వాత కూడా దానికి న్యాయం జరగలేదు. సిబిఐకి ఇచ్చారు, సిబిఐ దగ్గర వాళ్ళకి ఉన్నటువంటి ఆధారాలను చెడిపేసే దానికోసం అక్కడ ఉన్నటువంటి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఆ పేద తల్లిదండ్రులకు కాంపన్సేషన్ ఇవ్వాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దీన్ని విచారణ జరిపించాలని చెప్పి ఐఎంఏ కోరుకుంటా ఉంది. ఏదైతే వైద్యులు ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న క్రమంలో వైద్యులు సేవలు అందించేందుకు కూడా వచ్చి ఆసుపత్రిలో పనిచేసే దానికి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అర్ధరాత్రి వేళ మహిళలు వచ్చి ఏదన్నా వైద్య వృత్తిలో సేవలు అందించాలన్నా కూడా కనీస రక్షణ లేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కాబట్టి ప్రజలకి ఒక చట్టం ద్వారా వాళ్ళకి ఒక రక్షణ కల్పించడం ద్వారానే వైద్యులు పూర్తి స్థాయిలో ఈ వైద్య సేవను కొనసాగించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరింత మంది వైద్యులు వచ్చి వైద్య నేర్చుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు.